అసలు ఒక పర్సన్ ఎన్నిసార్లు అండర్ జనరల్ అనస్థీషియా ప్రొసీజర్స్ చేసుకోవచ్చు? పర్సన్ ఇస్ వాళ్ళకి బాడీ డిస్మార్ఫిక్ సిండ్రోమ్స్ అని అంటాం, అంటే బిడిడి అంటాం. వాళ్ళకి నాకు అంటే ఐ హ్యావ్ ఎ ఫ్యూ క్లయింట్స్. తను ఇప్పటికి ఒక 20 సర్జరీస్ చేయించుకుంటాను, 20+. నోస్కి ఒక 3 సార్లు, టమ్మీకి ఒక 2 సార్లు, థైకి, ఫేస్ లిఫ్ట్, ఆర్మ్ లిఫ్ట్, మళ్ళీ కరెక్షన్స్, రివిజన్స్. అందులో వాళ్ళు మన దగ్గర మనం చేయం, ఒక స్టేజ్ తర్వాత నేను చేయను అనగానే ఇంకో దగ్గరికి వెళ్తారు. దే డూ దేర్. బాంబే వెళ్తుంది, షీ కమ్స్ హియర్, షీ గో టు ఢిల్లీ, మళ్ళీ షీ కమ్ బ్యాక్ టు మీ. సో ఎవ్రీ 3-4-6 months వస్తున్నా భయం అవుతుంటుంది, ఈసారి ఏమడిగిద్ది అని చెప్పేసి. సో బీడీడీ అంటాం కండిషన్ ని. జనరల్ గా వీ డూ నెగిటివ్ కౌన్సిలింగ్. ఎనస్థీషియా యాక్చువల్ గా ఒక్కసారి లిమిట్ లేదు. బేసిక్ తను అడిగిన క్వశ్చన్ సింపుల్ ఏంటంటే దేర్ ఇస్ నో సచ్ థింగ్ కాల్డ్ లాంగ్ టర్మ్ కాంప్లికేషన్ ఆఫ్ ఎనస్థీషియా. అంటే జనరల్ గా దే ఆర్ హెల్దీ, హేల్ అండ్ హెల్దీ ఉంటే, అంటే నేను 20 times కూడా సర్జరీస్ వెళ్ళారంటే ఐఎమ్ టెలింగ్ యూ దట్ షీఈ్ ఓకే, షీఈ్ అరౌండ్ 40 years యంగ్, 40 years ఉమెన్. సో రిస్ట్రిక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ లేదు, కానీ సెల్ఫ్ ఇమేజ్ కోసము అబ్సెసివ్ గా సర్జరీస్ చేయడానికి యాజ్ ఎ హ్యూమన్ గా, యాజ్ ఎ డాక్టర్ గా we generally do counseling. It's not their outside problem, it's a mental image. వాళ్ళ హస్బెండ్ కౌన్సిలింగ్ ఇస్తాము నెగటివ్ వేలో, మీకు ఇది పాపం అవసరం లేదు. వాళ్ళ పక్కన హస్బెండ్, సార్ మీరేం చెప్పండి సార్, చెప్పండి, నేను 80% చెప్పను, నువ్వు కంగారు పడకు, తను పొరపాటున సర్జరీ కావాలన్నా నేను చేస్తుంది, వద్దనే పంపిస్తాను, టెన్షన్ పడి.